ఈరోజు మనకి కామన్గా వినిపిస్తున్నటువంటి పదం ఈఎంఐ సిస్టమ్. ఈరోజు ఎక్కడ చూసినా ఈఎంఐ ఈఎంఐ అనే పదమే మనకి ప్రతి నోట వినిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఈఎంఐ సిస్టానికి బాగా ప్రజలు కనెక్ట్ అయ్యారు. వారికి అనేక కంపెనీలు ఈఎంఐ రూపంలో పర్సనల్ లోన్లు ఇవ్వడం కానీ, ప్రొడక్ట్ లోన్లు ఇవ్వడం కానీ, హౌసింగ్ లోన్లు ఇవ్వడం కానీ జరుగుతుంది. అందుకే ఈరోజు ఈఎంఐ ప్రతి కుటుంబానికి ఒక గుదిబండగా మారింది. ఈఎంఐ లేనిది ఏది కూడా ఈరోజు మనం ఏ వస్తువు కొనలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, కారు కావాలన్నా ఈఎంఐకి వెళ్తున్నాం, ఇల్లు కావాలన్నా ఈఎంఐకి వెళ్తున్నాం, ఇంట్లో టీవీ కావాలన్నా ఈఎంఐ, ఫ్రిడ్జ్ కావాలన్నా ఈఎంఐ, ఆఖరికి సెల్ ఫోన్ కావాలన్నా ఈఎంఐ. ఇలా ప్రతి దాని మీద ఈఎంఐ అని మనం ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఈఎంఐ మీద ఆధారపడ్డాం. నెల నెల ఈఎంఐ లాగా కట్టుకుంటున్నాం. ఇలా ప్రతి ఒక్కరూ ఈఎంఐకి బాగా కనెక్ట్ అయ్యి ప్రతి ఒక్కరూ ఈఎంఐ రూపంలో ప్రోడక్ట్ తీసుకోవడం కానీ, కారు కొనడం కానీ, ఇల్లు కొనడం కానీ, పర్సనల్ లోన్ తీసుకోవడం కానీ జరుగుతుంది. సకాలంలో సక్రమంగా చెల్లించినట్లయితే ప్రతి ఒక్కరికి ఈ ఈఎంఐ అనేది ఈజీగా వస్తుంది. ఈఎంఐ లోన్ అనేది ప్రతి ఒక్కరికి ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. సివిల్ స్కోర్ 750 ఉన్నట్లయితే ఈజీగా ఈఎంఐలో లోను దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క క్రమంలో ప్రతి ఒక్కరూ ఈఎంఐ మీద ఆధారపడ్డారు. కాబట్టి ప్రాణం లేని వస్తువులకే మనం ఈఎంఐ అని ఉరుకుల పరుగుల జీవితంలో పరుగులెడుతూ ఈఎంఐలో ఒక వస్తువు కొంటున్నాం. అది ప్రాణం లేని వస్తువు. ప్రాణం ఉన్న మన కోసం ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోకూడదు? ఎందుకు ఈఎంఐ సిస్టంలోకి వెళ్ళకూడదు? హెల్త్ ఇన్సూరెన్స్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా మన కుటుంబ పెద్దగా ఒక బాధ్యత తీసుకొని ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కూడా ఈఎంఐ రూపంలో ఇప్పుడు అన్ని కంపెనీల్లో స్టార్ హెల్త్ వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఈఎంఐ సిస్టమ్కి అలవాటు పడ్డారు కనుక స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈఎంఐ సిస్టంలో లోన్ అనేది తీసుకొని ప్రతి ఒక్కరూ కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ప్రాణం లేని వస్తువు కోసం ఈఎంఐ తీసుకుంటున్నాం. ప్రాణం ఉన్న మన కోసం, మన మీద ఆధారపడ్డ కుటుంబం కోసం ఈఎంఐ తీసుకొని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకు తీసుకోకూడదు? ఆలోచించండి. ఆలోచించి తొందరగా నిర్ణయం తీసుకొని ఈఎంఐలో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని ఆర్థికంగా మరి నిలదొక్కుంటానికి, అదేవిధంగా ఆరోగ్యంగా ఉండడానికి ఈ హెల్త్ పాలసీ అనేది చాలా చాలా ముఖ్యమైనది.